హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నో ప్లేయర్ అనమాట. ఇవాళ చూసినట్టే మా కొత్త గేమింగ్ ఫస్ట్ వీడియో వచ్చేసి మేము చెప్పినాం కదా, మా నోప్ టు ప్రో జర్నీ అనమాట. ఇదే అనమాట ఈ ఛానల్కి ఒక కంటెంట్ ఏంటంటే మేము నోబ్ నుంచి ప్రో అవుతాం అనమాట. అదే అనమాట కంటెంట్ వచ్చేసి. సో అందులో మా జర్నీ ఎలా ఉంటుందో, అసలు మేము ఎంత కష్టపడతామో అంత మీకు చూపించడమే మా పని. సో అయితే మా ఫస్ట్ వీడియో వచ్చేసి మేము ర్యాంక్ పుష్ చేస్తున్నాము బీఆర్లో. సో స్టార్ట్ చేద్దాం, ఇక వెళ్దాం. ఓకే, అది స్టార్ట్ అయ్యే లోపు మా వాళ్ళందరి పేర్లు ఇంట్రొడ్యూస్ చేసేస్తాను. ఇక్కడ నోబ్ 1లో ఉన్నారు కదా, వాడు వచ్చేసి ఓంకార్ అనమాట. మేము ముద్దు నోజాన్ని తీసుకుంటాము, లేకుంటే ఓంకార్ ఏదో ఒకటి, రెండిట్లో ఏదో వాడతాము. అండ్ ఇక్కడ నా పేరు వచ్చేసి లక్కీ ఆర్ రాక్ అనమాట. అండ్ ఇంకా నోప్ట్ వచ్చేసి నాను లేదా డబ్బా, మేము అట్లా పిలుచుకుంటాం వాడిని. అండ్ ఇంకోటి ఉన్నాడు కదా నోప్ 3. యాక్చువల్లీ వాడి పేరు నేను నోప్ 3 పెట్టుకోవాలి, కానీ నేను ఇంకా పెట్టలేదు. వాడు వచ్చేసి వాడిని మేము డాన్సింగ్ బాగా లేదా చాలా చాలా పిలుస్తాము. సో ఇప్పుడు వీళ్ళు కలుపుకొని నేను ర్యాంకింగ్ చేయబోతున్నాను కదా. ఏ దిగాలనిపిస్తే అది దింపుతా. టీవీ టవర్ దిగుదామా? టీవీ టవర్ ఓకే, చలో గో టు టీవీ టవర్ దింపేస్తే ఇంకేంది. ఎంతమంది దిగినది కానీ భయం లేదు. భయం వదులు గెలిచి చూడు, భయం వదులు గెలిచి చూడు. అరే వాళ్ళు మనకాడ ముందు దిగేస్తారు. కంట్రోలర్ స్లో ఉన్నట్టున్నాడు కదా. దిగేస్తారు మరి. మీరు కూడా లూట్ ఉన్న ప్లేస్ దిగండి, లూట్ ఉన్న ప్లేస్ దిగుంది. లూట్ ఇట్లా దిగగానే గన్ దొరికింది సార్. ఇంకోటి యూఎంపీ దొరికింది. నేను వాళ్ళిద్దరిని లేపేయాల పోయి. ఇద్దరు కాదు, ఇంకో స్వాడ్ కూడా ఉంది. అరే పక్కన చూడ వేస్తున్నాడు రా. తెలిసి చూసిన వాణి కంపెనీ కోసం కొట్టేసాడు. సూపర్ రా. అరే నాకు కూడా ఇచ్చాక పని చేయలే బాయ్. వాళ్ళిద్దరు పంపారు లేకుండా కష్టపడుతుంది. అమ్మా గాయ్స్, అరే నాన్న చూడు పడ్డది. అరే అదే రివైవ్ ఇస్తుంది. అరే కొట్టరా. సూపర్ రా. రివైవ్ దాన్ని చూడలేను రా నేను. ఫస్ట్ ఇక్కడ పారిపోయి నాను మీ దగ్గర చాలా మంది ఎనిమిస్తున్నారు. రివైవ్ ఇచ్చాను నాకు. పారిపోకు, రివైవ్ ఉంటుంది. నీ ఎంటకున్నాడు ఇస్తలే రివైవ్. ఎనిమిస్తున్నారు నాన్న ఎంటకి ఎనిమిస్తున్నారు. ఫుల్ స్టెప్స్ ఫుల్ స్టెప్స్ మా పైన ఉంటుంది. ఫుల్ స్టెప్స్ పైన ఉన్నాడు అక్కి. పైనుంచేమో క్యాట్ లెక్క. అక్కడ అరే కొట్టేసిన. నాకా నాక్ సైలెంట్ చెప్పుకుంటా. ఏమైంది? ఓకే గైస్, యూజ్ చేయరా. యూజ్ చేయరా. MP5. అరే నాకు MP5 కావాలి. అరే MP5 రా. కాల్చిన ఏమో దొరికింది నాకు.
హలో గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ మాత్రం మీకు రోజు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నూబ్ టు ప్రో అనే జర్నీలో మీరు కూడా భాగం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ గేమ్ అనే కదా, డిఫరెంట్ గేమ్ ఆడతాము. అలాగే ఈ గేమ్లో నూబ్ టు ప్రో జర్నీ మాది. నూబ్ ప్లేయింగ్ టు ప్రో, హౌ టు గెట్ ప్రో అనే ఎన్నో అడ్డంకాలు ఎన్నో దాటుకొని మేము ప్రో అవుతాం. ఈడ నా దగ్గర వస్తున్నా జల్దీ రండి. పైన ఆ, ఆ, ఈడ దొరికింది. రివైవ్ అయింది. బాబాయ్ దగ్గర పెద్దగానే ఉంది, లూట్లో చాలా పెద్దగానే ఉంది. గొడ్డలే సరే, నాగలేరు కావాలరా? ఏం కావాలి? అంత ప్లేయర్లు ఇవ్వలేదు. నాగలి నాకెందుకు కానీ ఎక్సైట్మెంట్ నాకు రివైవ్ ఇవ్వండి. ఇస్తాడు ఊగా రివైవ్ నీకు. డబ్బా ఏంది డబ్బా? ఎవరిచ్చారు? ఎవరో ఒకరు ఇస్తారు. जाने मेरी जाने मन बचपन को అక్కడ మనకి 8 వరకు పోతున్నా. ఏడా ఈడ చూపిస్తుంది ఎల్లో డాట అరే రెడ్ డాట్ వస్తుంది ఈడ. నంబర్ 3 కదా నువ్వు? సరే నంబర్ 4 నువ్వు? ఏంది? నేను 3. నువ్వు నంబర్ 3, నంబర్ 2, నంబర్ 4 అనమాట. మనోడు కిందికి ఉరుకుతూనే ఉన్నాడు ఆగకుండా. 8 వరకు వచ్చేసిన. ఏడున్నాడు? వచ్చేసినాక నా డేట్ నాకు ఆడు ఉన్నాడో వెళ్ళిపోయినారా? నీకోసం వీడాడా కాయిన్స్ ఉండే చూడు. ఐలో కాయిన్స్ సెండ్ మీ అనుకున్నావా? కాదు మరి అంతేరా? నేను కూడా ఆడ నుంచి వచ్చేసిన. స్కేట్ బోర్డ్ ఉంది కదా మీ పక్కకి, ఆడ నుంచి వస్తా చూడు. ఇప్పుడు వస్తారా? చెప్పినా కదా. ఓకే పోం పడి స్కేట్ బోర్డ్ మీద. అరే ఆడ ఎవడో దింకేసాడు కింద. అని అరట వేసుకొని వచ్చింది పాపం. అయ్యో పాపం. స్కేట్ బోర్డ్ మీద పోదాం దా. అగో ఎస్ఎస్వి సంగన కూడా. అరే ఈడ ఒకడు 8 ఉన్నాడు, నేను చూసిన. ఎక్కడ ఎక్కడ? నాకు బ్యాకప్ ఉండండి. వస్తున్నా. అబ్బా అంత దూరం వచ్చేసిన. నేను కూడా పక్కా ఉన్నాడా ఎనిమి? ర్యాంక్ అయితే మళ్ళీ కష్టంలో ఉన్నాను. అరే నేను 1 లూట్ తీసుకుంటాను. వెహికల్ ఎడికెళ్ళి వచ్చిందిరా? వెహికల్ ఎవరిది? ఏడున్నాడు ఎనిమి? దొరకాలి కదా, వాడు దాచుకొని ఉంటాడు. బండి చూడు గాలి అండ్లాడు. లోపల ఉంటే కొట్టేస్తున్నాడు. అరే ఇంజక్షన్ ఉందా? ఆప్టైన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా నేను. నాకు మంచి లూట్ కావాలి. ఇంజక్షన్ ఎవరా తీసుకుంది? ఇంజక్షన్ అకి నువ్వా? చెప్పాలి కదా మరి. ఒకటే ఉంది. ఒక 10 ఉంటాయా మరి? నేను పైసలు పెట్టి తీసిన. కాలా అవసరం లేదు, నువ్వే ఉంచుకో. కానీ దాన్ని యూటిలైజ్ చేయి. హెడ్ లెక్క ఎనిమిస్ ముంగట ఎనిమిస్ చంపే టైంలో ఇంజక్షన్ తీసుకో. కీస్ ఉన్నాయి మన దగ్గర. చూడు ఇద్దరు ఉన్నాడు ఆడ. నాకు కానీ స్క్వాడ్ మొత్తం వచ్చేయండి. నేను ఎంబడి రండి, వచ్చేయండి. నువ్వు ఆడ నంబర్ 4 అక్కడ పోతూనే ఉన్నాడు. ఓకే అరే అక్కడ జోన్ ఉంది, రావాలి. ఎక్కడ ఎప్పుడైనా ఇట్లా ఇక్కడనే రావాలి కదా. అన్ని కొట్టేస్తే అయిపోదా? స్క్వాడ్ మొత్తం వచ్చిండ్రు. ఒక్కని కొట్టిరు అనుకోరు నన్ను. ఏ బాబాయ్ డబ్బా, నువ్వు కవర్ తీసుకో. నేను మీ ఇంకా జోన్ వచ్చేసింది. ఏడు నేను మీ అసలు అదే కదా ఇక్కడికైతే చూపిస్తాను. మళ్ళీ ఎప్పుడో కొన్ని ఇట్లా చంపినారా నువ్వు? అన్ని ఆల్మోస్ట్ దొరుకుతలేరా, అంతే మ్యాటర్ ఆడ. అందరు ఒక దగ్గర ఉండరు కదా, అట్లనే వాళ్ళు కూడా. డబ్బా రండి, ఏమైంది? వస్తున్నా, ఇక్కడ షార్ట్ కట్ కొట్టేస్తున్నా. ఎవడు అక్కి పోయిండు, లోపల ఉంటారు. ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు వాడు ఎట్లా దొరికిందంటే ఒక దగ్గర కూర్చున్నాడు. అవును, వీళ్ళు ఒక దగ్గర తిరుగుతున్నట్టు. వీళ్ళు వైఫై పోయింది, వాడు తిరుగుతుంది.
ఇంకే అసలు ఒక్క ఎనిమిది దొరకట్లేదు గాయస్. ఏంది ఇది? మా దరిద్రమా, అదృష్టమా, కర్మనా? మెంబర్స్ ఉన్నారు ఇంకా. అసలు ఏందో అర్థమైతే ఒక్క ఎనిమిది దొరకట్లేదు నాకు. ఇదే ఉంచుకొని నాకు కీ దొరికింది, ఇద్దామా? అసలు నేను ఒక్క కిలో ఏడే చేసిందో నాకు ఇంకా గుర్తుకొస్తలేదు గాయస్. నాకు 0 కిల్స్. ఒక కీ దొరికిందా? లాక్ అన్నా ఓపెన్ చేసుకుందాం అప్పుడు. నాగలి ఎవరు కావాలి? రేడు ఉంది. అరే ఇక్కడ లాక్ ఉంది, అది ఓపెన్ చేద్దాంపా. ఏడా? వాడి కింద ఉంది. అరే కానీ జోన్ వచ్చేసింది. ఏం కదా, మనకి 8 నా పక్కన ఉన్నాడు. ఫాస్ట్ ఓపెన్ చేద్దాంపా. ఏడబ్ల్యూఎం దొరికిందాక నేను స్నైపింగ్ చేస్తా. ఏడబ్ల్యూఎం తీసుకుంటా. ఇక్కడ రా, నెంబర్ రా. 7 ఇక్కడ రాబోయ్ నంబర్ 2. ఉన్నట్టు బాబా ఉన్నావా నువ్వు? వచ్చేసాను జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. జోన్లో ఏం చేస్తారు మీరు? నేను జోన్ వచ్చేస్తుందంటే నేను జోన్లోకి పోయినా మళ్ళీ. జోన్లోకి పోతారా మీరు? జోన్లో అసలు ఏం చేస్తున్నారా ఎవరు బాబు? నువ్వు జోన్లో ఉన్నావు అనుకోని నేను కూడా జోన్లో పోయినా. నా బుద్ధి కన్నా వచ్చేసిన తీసాను. జోన్ బయటకు వచ్చేసి అనుకో సేఫ్ ఉంటారు. యాక్చువల్గా నువ్వు వచ్చేసిన కానీ నాకు ఒక్క ఎనిమిది హైలైట్ ఏంటంటే గాయస్, ఎనిమిస్ మాత్రం కనిపిస్తారు గాయస్. అదే కదా అసలు యాడున్నారు ఏం కథ? 24 అంటే 20 మెంబర్స్ ఉన్నారు. ఒక్క ఎనిమిది కనిపిస్తారు గాయస్. 20 మెంబర్స్ ఉన్నారు ఇంకా. ఒక్క ఎనిమిది మనకు ఓన్లీ ఇప్పటి వరకు ఒక్క ఎనిమిది అనిపించినాడు. చూడు. పక్కా బోయా ఫిక్స్. ఎనిమిది చనిపోయకుండా బోయా ఇట్లా కొట్టారు. ఫైరింగ్ అవుతుంది. ఓ కింద ఎనిమిది ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అరే ఎవరో ఇంకోడు. అవును ఇంకున్నాడు. వచ్చినాడు ఆటో వేసుకొని వచ్చినట్టున్నా. ఆటో దాని ఎక్కడ దాచుకున్నాడు. నాకే ఉన్నాడు రా. అది ఎనిమిది అది ఇంటి మీద ఉన్నాడు. జంప్ అయితే ఏమైతే ఇదేం రా? ఈ ఫోన్ ఏంద్రా? నాకు వద్దురా ఇది. నీ స్కాడ్ మొత్తం కొట్టేటోండ్రా. స్కాడ్ మొక్కని కొట్టేటోండ్రా. అరే ఎవడరా కొట్టేస్తుంది నాయన. ఏమ్రా జంప్ అయితే ఏమైతుంది? ఇలా మస్తు కొడుతుర్రు వాళ్ళు. అక్కి వెంకనే ఉన్నాడు. ఓహో స్టక్ అవుతుంది. అక్కనే నీ ముంగట్టున్నాడు. అక్క సైడ్ ఉన్నాడు. ఆడు కొట్టేసి కొంచెం డ్యామేజ్ ఏమో తెలియదు. వైఫ్ హాస్పిటల్ ఉంది. వస్తున్నాడు. దాసుకో, కొట్టేసాయి. ఇంకొంచెం రివైవ్ ఇచ్చేసాయి. ఇంజక్షన్ కొట్టేసేవాడిని. మెల్లగా అక్కి. వైఫ్ హాస్పిటల్ ఇప్పుడు ఎట్లా చచ్చిపోవాల్సింది అంటే అవును అయిపోయి పారిపో ఫస్ట్. పారిపో. అరే మస్తు మెంబర్స్ ఉన్నాడు అక్కి. అరే పారిపోరా. అరే స్క్వాడ్ నువ్వేం కొడతావు? వాళ్ళు కొట్టి పడేస్తారు. జాగ్రత్త. ఓకే దాన్ని కొట్టిస్తే వాడు జాగ్రత్త. దాన్ని కొట్టుదా కొట్టు. ఇంజక్షన్ తీసుకో. వద్దా నాన్నరా? ఇంత చిన్న సెట్టింగ్ వెళ్తానే వేసుకో. అప్పుడు దాకా దాచుకోండు. తీసుకో. గ్యాప్ వెళ్ళిపో. క్యాంపింగ్ చేయమని గ్యాప్ లా మెల్ల ఇంటికి వెళ్ళిపోమంటా. వాళ్ళు వస్తారు, గ్లూ వాళ్ళు కొడతారు. అరే గ్యాప్ వెళ్ళిపోతా.
దాచుకో హెల్త్ చేసుకో హెల్త్ వేసుకో హెల్త్ వేసుకో హెల్త్ చేసుకో హెల్త్ వేసుకో హెల్త్ అరే ఎండకి వెళ్ళిపోరా ఎండకి వెళ్ళిపో. ఆగురా ఇంకొక స్క్వాడ్ ఉంది ఎట్లా అది ఆలోచించి ఫస్ట్ మెట్ల కింద దాచుకోలేకపోతే ఉరికి ఇంకో స్క్వాడ్ ఉంది. అవు అది ఇప్పుడాక మనం కొడుతుంటే వెళ్ళిపోయింది ఉరుక్కుంటా అక్కడ అక్కడ కింద కొట్టినాం మనం. మెల్ల దాచుకొని నువ్వు స్క్వాడ్ నువ్వు చంపేస్తావు. ఇక్కడ దాసుకో. వద్దు ఎంటకెళ్ళి రావచ్చురా. ఇంకా క్లియర్ రా, ఇంకా జోన్ ఉంది. మాక్సిమం ఛాన్సెస్ ఇంకా ఉండవు. అంటే కూడా తీసుకుంది కానీ మంచిది కానీ మరి ఆ ఇంట్లో ఉన్నారు రా. ఓ వచ్చిన కూడా పక్కకి అక్కడ. అరే అక్కడ అక్కడ ఓడు కనిపించిండు ఉడికిండు. అరే అని వేయకు ఉడుకుడు వచ్చిండు. కొట్టని అంత దగ్గరకు వచ్చిన గ్రానైట్ అని మన ఇంకోటి వస్తున్నాడు. ఇంకోటి వస్తుంది. ఎగిరి ఎగిరి కొడుతున్నా నేను ఆల్రెడీ. కూసో కూసోడు దగ్గరకు వస్తున్నాడు. రాని ఆడు ఇంకోటి వస్తున్నాడు. రాని సస్తావు రాని అంటే గ్రానైట్ వేసింది. వాడు అక్కడ వేసిండు. దాచుకోయాడు. ఒక్కొక్కరిని వచ్చిండ్రా. చూడు వాడి పేరెంట్స్ చూడు. అంతా నేను చెప్పిన స్క్వాడ్ ఉందని. బాబా చాలా పెరిగింది బా. ఎంత పెరిగింది? చాలా పెరిగింది. 14 57 9 నా 60 అయింది. 60 నాది 15 15. నేను 3 kills కొట్టినా 4 or 5 నేను 0 kills చేసిన అయినా కూడా 57 దొరికింది అనుకో. అంటే నాకు అంత తక్కువ పెరిగిందా? అంటే ఇంకోటి ఏంటంటే నేను లెవెల్ హైలు ఉన్నా కాబట్టి నాకు తక్కువ అవుతుంది. అది కూడా కరెక్ట్. ఓకే ఇది కరెక్ట్. స్టార్ట్. ఈ వీడియో